ఎన్నికల హామీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. అదీప్ రాజ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నంరెడ్డి అదీప్ రాజ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా రాంపురం నుండి పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. కూటమి ప్రభుత్వం గెలిచింది అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇదైతే ముఖ్యంగా సూపర్ 6తో పాటు 143 హామీల్ని వాళ్ళ ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి సంవత్సరం పూర్తయింది. ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. అరాకొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప అది కూడా 10 మందికి ఇస్తే 100 మందికి కట్ చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. కనీసం తల్లికి వందనం అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం 15 రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. ఆడబిడ్డ నిధి ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కాకుండా మరొక 20,000 రూపాయలు కలిపి మరి రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఆ హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా ఎక్కడ కనిపించినటువంటి సందర్భం లేదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడ అసలు అమల్లో కూడా కనిపించేటువంటి సందర్భాలు లేవు. ఇలా 1 కాదు 2 కాదు. ఉచిత బస్సు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏవి కూడా నెరవేర్చడం అన్నటువంటిది కనబడలేదు. ఎంతసేపు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే బహిరంగ హత్యలు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేదు, ఇటువంటి సందర్భం మనం చూడలేదు.